అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేము నిన్న సాయంత్రం వెళ్ళి మిషన్ తీసుకున్నామండి. మిషన్ కొన్నామండి, కొత్త మిషన్. అంటే నా దగ్గర ఉన్న మిషన్ కంప్లైంట్ వచ్చిందండి, మొత్తం బ్రష్లు అరిగిపోయి తెంపేస్తుంది మొత్తం. ఇంకా రెంట్కి తీసుకున్నానండి 2 రోజులు. రెంట్కి తీసుకుంటే రెంట్లో కూడా రెంట్కి 150 రూపాయలు తీసుకుంటారండి, సామర్లకోటలో ఇస్తారు. అయితే ఇంక రెంట్లో ఎలాగే కట్టాలి, మనకి ఎలాగ మిషన్ ఉండాలి కదా అనేసి మిషన్ కొన్నామండి. నేను అగ్ని వెళ్ళి నైట్ కొనుక్కొని వచ్చామండి. తర్వాత మా అబ్బాయి ఓపెన్ చేసాడు అన్నమాట అండి. ఆన్ చేసి ఫస్ట్ దేవుడి గదిలో పెట్టండి, కాసేపు ఉంచిన తర్వాత అప్పుడు మా వాడు ఓపెన్ చేశాడండి. ఓపెన్ చేసిన తర్వాత అండి ఇది తర్వాత ఇవాళ మార్నింగ్ మా వాళ్ళు వర్క్కి వెళ్ళారండి, పనికి వెళ్తే అక్కడ ఊస తేలేదండి. పని దూరం పని అండి, ఎక్కడ కొమ్మనాపల్లి దగ్గరండి. దూరం పని అయితే ఊస కరెక్ట్గా 9 గంటల 9:30కి వచ్చిందండి. ఊస 9:30కి వస్తే ఆ మేస్త్రికి నాకు కొద్దిగా, మేస్త్రి కూడా మంచోడే అండి. అయితే ఏం చేశారంటే ఆయన, బాబు మీకు ఎలా కావాలో అలాగే ఇస్తాను, తప్పు మాదే కనుక మీకు ఎలా కావాలో అలా తీసుకోండి, మీరు మాత్రం పని మానేసి వెళ్ళకండి, మీ డబ్బులు ఎలాగైతే అలా తీసుకుందరు కానీ మీరేమి ఇబ్బంది పడద్దు దయచేసి అని చెప్పేస్తే మా వాళ్ళు పొద్దుట 9:30కి స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసి ఇప్పుడు వర్క్ 8:30 9 అవుతుందండి. ఇప్పటికి అయ్యిందండి. పొద్దుట 9:30 స్టార్ట్ చేస్తే లైట్లు పెట్టారండి, నైట్ లైట్లు పెట్టి కడుతున్నారన్నమాట అండి. మేము వచ్చేస్తామని చాలా చేపడితే, బాబు మీ కూళ్ళన్నీ ఇచ్చేస్తానని చెప్పి ఆ సెంటరింగ్ ఆయన ఆఫ్ చేసి కట్టించారన్నమాట అండి. పని అయితే మాకు యాతనేనండి. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏం చేస్తామండి, ఖాళీగా ఉండి ఇంటికి వచ్చేస్తారండి వీళ్ళు. ఇంటికి వచ్చేసినా మళ్ళీ ఇబ్బందే కదండి, ఛార్జీ డబ్బులు ఇవన్నీ పోతాయి. ఇంకా పోతే పనేనండి, ఎంతకంత వచ్చినట్టు వచ్చిందే కడదామనేసి కట్టామన్నమాట అండి. ఎలాగైతేనే మా వాళ్ళు పని పూర్తి చేశారండి. నైట్ కూడా చేశారండి. 8:30 అయిందండి. ఇప్పుడు టైము 8:30కి పని అయిందండి. ఇది దూరం పని అండి, దాని తోడుకు రేటు కూడా పెద్ద ఏం లేదండి. వాళ్ళు ఇస్తానన్న రేటే తీసుకున్నాం తప్ప వేరే రేట్ ఇవ్వలేదు. మాకు ఎక్స్ట్రా ఎంత ఇచ్చారంటే, అలా అనుకున్న దాని మీద 700 ఇచ్చారండి.